సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో ఊరి చిన్న గుడిగా ప్రసిద్ధిగాంచిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో బుధవారం గోదాదేవి రంగనాయకుల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. వేద పండితుల మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణ ఘట్టం కన్నుల పండుగగా సాగింది. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. కళ్యాణ మహోత్సవానికి పెద్ద సంఖ్యలో మహిళా భక్తులు మంగళ హారతులతో హాజరై స్వామి అమ్మవార్లకు మొక్కులు తీర్చుకున్నారు. గోదాదేవి రంగనాయకుల దివ్య కళ్యాణ దర్శనం భక్తులను ఆధ్యాత్మిక ఆనందంతో నింపింది. ఆలయ అర్చకులు శేష మధుసూదనాచార్యులు శ్రీవత్సవ కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ జల్ల ప్రభాకర్, బెజ్జంకి గ్రామ సర్పంచ్ బొల్లం శ్రీధర్, పెద్దన్న, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఒగ్గు దామోదర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ముక్కిస రత్నాకర్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర కిసాన్ మోర్చా కార్యదర్శి కరివేద మైపాల్ రెడ్డి, ఉప సర్పంచ్ దూమాల మహేష్, రావుల నర్సయ్యతో పాటు ఆలయ కమిటీ సభ్యులు, వార్డు మెంబర్లు, పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు. కళ్యాణ మహోత్సవం అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. అన్నదాన వితరణ జరిగింది. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు గ్రామంలో ఐక్యతను పెంపొందిస్తాయని, సాంప్రదాయాలు తరతరాలకు అందేలా నిర్వహించవలసిన అవసరం ఉందని పేర్కొన్నారు. గోదాదేవి రంగనాయకుల కృపతో గ్రామం సుభిక్షంగా ఉండాలని భక్తులు ఆకాంక్షించారు. నందకిశోర నమని బచోర రాధే గోవింద. స్వామివారిని పొందడానికి గోదామవారు శ్రీవ్రతాన్ని ధనుర్మాసంలో 30 రోజులు ఆచరించి 30వ రోజున భోగాన్ని అనుభవించింది కాబట్టి 30వ రోజు మనం గోదా కళ్యాణాన్ని చేసుకోవడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ధనుర్మాస ఉత్సవాలు వైభవంగా నిర్వహించి చివరి రోజు గోదారంగనాథ స్వామి కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించాను. దీనికి అందరూ కూడా సహకరించి స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రులయ్యారు. ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని భగవంతుని ప్రార్థిస్తూ జయ శ్రీమతి.